రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ, నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వకృపానిధి కలిగిన సర్వాంతర్యామి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, స్తోత్రాలు. జీవము కలిగిన తండ్రి, యుగ యుగములకు సజీవుడవై ఉన్న తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము తండ్రి. భూమి అనే నీ పాదపీఠము వద్ద తండ్రి మేము వచ్చి ప్రార్థించుచుండగా యేసయ్య మా ప్రార్థనలపై ఆసీనుడవై ఉండండి తండ్రి. దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్య వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, ఉదయకాలం నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు మాకు తోడై క్షేమముగా మమ్ము నడిపించి కాచి కాపాడి రక్షించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మేము ఏ పని చేసినా, ఏ ప్రయత్నాలు చేసినా, ఏ ప్రయాణాలు చేసినా తండ్రి, ఆ ప్రయాణాల్లో మీరు తోడై మమ్మల్ని క్షేమముగా అద్దరికి నడిపించిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు తండ్రి. కృపగలిగిన రాజువు, మహోన్నతుడవు, మహాగణుడవైన గొప్ప దేవుడవు తండ్రి. మహిమకు అర్హుడవు, స్తోత్రాలకు అర్హుడవు తండ్రి. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, నీకే స్తోత్రాలు తండ్రి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. అవును తండ్రి. యోబు తండ్రి తన యొక్క పరిస్థితిని బట్టి తండ్రి నీకు దూరము కాలేదు, కానీ నిన్ను స్తుతించేవాడిగా, నిన్ను మహిమపరిచేవాడిగా ఉన్నారు తండ్రి. దేవా, మేము అలాంటి జీవితము కలిగి ఉండుటకు మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీ ఆత్మ చేత మమ్మల్ని సృజించిన గొప్ప దేవుడవు తండ్రి. నీ రూపులో, నీ పోలికలో తండ్రి మమ్మల్ని సృజించి నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించి ఉన్న గొప్ప దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. నీ శ్వాసమే తండ్రి మాకు జీవమునిచ్చింది తండ్రి. దేవా, మీ యొక్క తండ్రి ఊపిరి చేత తండ్రి మాకు జీవంని ఊదారు తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, అంతేకాక యేసయ్య, మేము ఎలాంటి పరిస్థితులలో ఉన్నా తండ్రి నీ సన్నిధికి వచ్చి మోకరించినట్లయితే మీరు సమాధానం ఇచ్చే దేవుడవుగా ఉన్నారు. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో తండ్రి, వారి యొక్క స్థితి ఏమై ఉందో, వారి యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలు ఏమై ఉన్నాయో మీకు సమస్తము తెలుసు తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వారికి కావలసిన నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయండి తండ్రి. దేవా, వారు ఎలాంటి పరిస్థితులలో దుఃఖకర స్థితిలో ఉన్నట్లయితే తండ్రి మీరు ఓదార్చండి, ధైర్యపరచమని ప్రార్థించుచున్నాను తండ్రి. వారి యొక్క పరిస్థితులను మీరు ఎరిగిన గొప్ప దేవుడు. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి హృదయ ఆలోచనలు తండ్రి ఏమై ఉన్నాయో మీకు తెలుసు తండ్రి. ప్రతి ఒక్కరి హృదయ ఆలోచనలు ఎరిగిన గొప్ప దేవుడవు గనుక నీ చిత్తానుసారమైన ఆలోచనలు ఉన్నట్లయితే తండ్రి ఆ కుటుంబాలను, ఆ బిడ్డలను మీరు దర్శించండి. వారు ప్రభా, వారి హృదయంలో ఉన్న తండ్రి ఆలోచనలు సఫలపరచమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న వారి కోసము ప్రార్థించుచుండగా మీరు సహాయాన్ని అందించండి తండ్రి. ముట్టండి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు తండ్రి వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు, అప్పు బాధలు ఎన్నో కుటుంబాలు తండ్రి బాధపడుచున్నాయి. ఎన్నో కుటుంబాలు అప్పుల ఊబిలో మునిగి ఉంటుండగా యేసయ్య మీరు సహాయం అందించండి తండ్రి. అప్పులు తీసుకునే వారిగా కాక ఇతరులకు సహాయపడే వారిగా మీరు దీవించండి, ఆశీర్వదించండి, తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎక్కడైతే తండ్రి రక్షణ సువార్త లేదో, ఏ ప్రాంతాల్లో అయితే తండ్రి మీ యొక్క వాక్యం అందించబడలేదో తండ్రి, అక్కడ మీ రక్షణ సువార్త అందులాగున మీరు సహాయమును దయచేయండి. ప్రతి ఒక్కరి చేత మీరు మాట్లాడి తండ్రి ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థించుచున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు యేసయ్య. కుటుంబాల మధ్య గొడవలతో, కలహాలతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి తండ్రి. దేవా, చిన్న చిన్న గొడవలకే తండ్రి ఎంతో మంది కుటుంబాలు విడిపోచున్నాయి తండ్రి. పెళ్ళయ్యాక కూడా తండ్రి భర్త ఉండగా తండ్రి
భార్య ఉండగా భర్త ఇంకొకరితో తండ్రి అలా ప్రేమలో పడి ఎంతోమంది కుటుంబాలు ప్రభా వారి కుటుంబాన్ని లెక్క చేయని స్థితిలో ఉంటున్న పరిస్థితులు ఉంటుండగా యేసయ్య బిడ్డలను చూసి అయినా తండ్రి వారు ప్రేమ కలిగి జీవించలాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సమాధానమును అనుగ్రహించండి. నెమ్మదిని దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ఈరోజు ఎంతమంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు తండ్రి, నూతన సంవత్సరంను దయా కిరీటంగా వారికి అనుగ్రహించి ఉన్నారు తండ్రి. నూతన సంవత్సరంలో వారిని దీవించండి తండ్రి. ఈ సంవత్సరం అంతయు తండ్రి వారికి మీరు తోడై మీ ఆశీర్వాదం చేత ప్రతి దీవెనను మీరు అందించండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా, వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. తండ్రి యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. యవనేచ్ఛలకు లోను కాకుండా నీ అందు భయభక్తులు కలిగి ప్రేమ కలిగి జీవించుటకు సహాయము చేయండి. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి. ఆశతో ఎదురు చూస్తుండగా చక్కటి జాబులను అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. తోడై నడిపించండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కటి పరిపాలన అందించుటకు మీరు కృప చూపించండి. సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. తెలంగాణలో స్థానిక ఎలక్షన్స్ ఉంటుండగా తండ్రి మీరే తండ్రి మీ చిత్తానుసారమైన వారిని ఎన్నుకొనమని ప్రార్థించు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ నైటు తండ్రి డ్యూటీలలో ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడని మీ దేవదూతల సైన్యం చేత కంచగా ఉంచి కాచి కాపాడమని ప్రార్థించుచు తండ్రి. పడుకొనిచుండగా మాకును తోడై ఉండండి. రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచండి తండ్రి. అలసిపోయిన ప్రాణాలకు తండ్రి నెమ్మదికరమైన నిద్రను అనుగ్రహించి రేపటి గూర్చి సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో మమ్మల్ని అందరినీ నీ ప్రేమ కలిగిన, కృప కలిగిన, దయ కలిగిన హస్తములకు సమర్పించుకొనుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.